గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. సూర్యాపేట పట్టణంలో గతంలో 10 ఏళ్ల క్రితం 10 ఏళ్ల ముందు ప్రిన్సిపల్ అనేది ఉండేది. ఆ తర్వాత అది పాత ప్రిన్సిపల్ కార్యాలయంలో ఉంది, ఇబ్బందిగా ఉందని చెప్పి ఆ రోజు కీర్తిశేషులు అందరి పేరు నేత గవర్నమెంట్ రామిరెడ్డి దామరెడ్డి గారి వద్దకు వచ్చేస్తే వారందరికీ కూడా ఇదే నెంబర్ 2 స్కూల్ దగ్గర అప్పటి సెకండ్ వార్డ్ ఇప్పటి 40వ వార్డులో అక్కడ కొంత స్థలం కేటాయించడం ఈ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ అందరూ ఐక్యంగా ఉంటేనే ఈ సమాజానికి కూడా ఒక దిక్సూచిలాగా మీరందరూ కూడా కలిసిమెలిసి మంచి సమాచారాన్ని అందిస్తారు, మంచి విషయాన్ని తీసుకుపోతారు. ఏదైతే చెడు ఉంది కూడా ఏదైతే చూపగలిగే తమ్ము ధైర్యం అనేది ఒక పత్రికల వారికి అని చెప్పి తెలియజేసుకుంటూ మంచి అవకాశం, మంచి నిర్ణయం తీసుకున్నారు. ముందు కూడా పెద్దలు కూడా ఆలోచించి ఎక్కడైతే అప్పుడు దావన్న చేతుల మీదుగా స్థలం ఏదైతే అప్పుడు కేటాయించలో దాన్ని కూడా ఒక రూపాయికి తీసుకొస్తారని చెప్పి నేను కూడా ఆశిస్తూ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇది ఒక మంచి రోజు. ఈ రోజు గణతంత్ర దినోత్సవం రోజు మీరు ఈ ప్రెస్ క్లబ్ ని ప్రారంభించుకోవడం చాలా సూర్యాపేట పానపూరి నియోజకవర్గం ప్రజలందరికీ కూడా చాలా సంతోషదాయకం. ప్రధానంగా ఇది చిన్న సమావేశం కాదు, ఇది చాలా పెద్ద సమావేశం. ఎందుకంటే పత్రిక అంటే పెన్నుతోనే ఇవాళ ఈ సమాజం నడుస్తున్నదని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రధానంగా పత్రికలు అంటే నాకు చాలా ఇష్టం. నేను 2001లో రామోడి గారు నన్ను తుంగతుర్తిలో డిప్యూటీ చేసిన కాలం ఇప్పటి వరకు కూడా తుంగతుర్తిలో ఏ పత్రికలకు కూడా నేను ₹1 గడిపేది. పత్రిక మీడియా సమావేశం పెట్టి వాళ్ళందరూ నన్ను అర్థం చేసుకునేది. అయినా నా గురించి బాగా రాస్తుంటారు ఇప్పటికి కూడా. ఎందుకంటే పత్రిక అనేది ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో వారధిగా పనిచేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రభుత్వం చేసే తప్పులను కానీ పాలక పక్షాలు చేసే తప్పులను కానీ ఎత్తు చూపుతూ ప్రభుత్వం చేసే మంచితనాన్ని కూడా మీరు రాయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. అందుకనే మీరందరూ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన నా వంతు సహకారం, మా పెద్దల యొక్క ఆశీర్వాదంతో నా వంతు సహకారం తప్పనిసరిగా ఉంటుంది. మీరు కూడా మీ ఆశీర్వాదం వాళ్ళ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా తెలంగాణలోనే ఒక పేదవాడికి ఏఐసిసి అధిష్టాన వర్గం నాకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఇచ్చి మీ ముందు నిలబెట్టడం జరిగింది. మీ అందరి సహకారం కూడా కావాలి. నేను 2002లోనే మీరు తుంగతుర్తి ప్రింట్ మీడియా అడిగండి. 2002లోనే దామోడి గారి ఆదేశానుసారం జిల్లా పరిషత్ నల్లగొండ జిల్లా పరిషత్లో పత్రికా యొక్క ప్రింట్ మీడియా విలేకరుల సమస్యలను ఒత్తిడి మాట్లాడడం నేను అన్ని ఇప్పటికి కూడా తుంగతుర్తిలో గానుబండ కాసరూరు కాడ ఒక 6 ఎకరం భూమి ఉన్నది. అది పత్రికా ప్రజలకు అక్కడ ఉన్న విలేకరులకు కేటాయించాలంటే కొన్ని రాజకీయ ఒత్తిళ్లతో ఆగిపోయింది. దాన్ని కూడా నా వంతు సహకారంతో అక్కడ పూర్తి చేస్తా. దామోడి గారి యొక్క ఆశీర్వాదంతో పెద్దలందరి ఆశీర్వాదంతో కూడా నేను పనిచేస్తానని చెప్పి నా వంతు సహకారం కూడా తెలుసుకోవచ్చు ముగిస్తున్నాను. జై హింద్, జై నాన్న. రాజకీయ నాయకులకు పత్రికా విలేకరులకు నిజంగా అవినాభావ సంబంధం ఉంది. మేము ఏ కార్యక్రమం చేసినా అయ్యో ఈ పత్రికలలో చదువు వస్తే బాగుంటుండే, మంచిగా అందరి జనాల్లో వెళ్ళిపోతుంది మా వాయిస్ అనేది మా కుటుంబం. దాన్ని మీరు జాగ్రత్తగా మీరు చేస్తూనే ఉన్నారు. నేను చెప్పొచ్చేది ఏంటంటే సూర్యాపేటలో ఐకమత్యం లేక మొట్టమొదటి ఏదో ఒక ప్రెస్ క్లబ్ స్టార్ట్ చేసినాం. అందరూ కూడా కలుపుకోపోయి చేద్దాం, అక్కడ ఉంటాం, మీరు ముందడుగు చేస్తాం చేసినాం. నిజంగానే ఒక సమూహం ఏర్పడిన తర్వాత, ఒక సంఘం ఏర్పడిన తర్వాత ఏర్పడేటప్పుడు ఏమాత్రం కూడా వేరే అభిప్రాయం ఉండవు. ఏర్పడిన తర్వాత ఒక్కొక్కరు అభిప్రాయం భిన్నాభిప్రాయం వేరే అభిప్రాయాలు సహజం. అదే నేను చెప్తా ఉన్నా పత్రికల వాళ్ళు ఎంత పెద్ద రాజకీయ పార్టీ నేను నడుతా ఉన్నాను కాంగ్రెస్ పార్టీ. దీంట్లో భేదాభిప్రాయాలు ఒక విభేదాలు సహజం కాదు. ఆ మార్పు వస్తే ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, ఏ పార్టీలోనే సహజం. కానీ పత్రికల వాళ్ళు దురదృష్టవశాత్తు చిలువలు పల్లెగా రాస్తా ఉంటారు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీ దాంట్లో ఉన్న 150-200 సందిగ్ధంగా పెంచుకోలేకపోతా ఉన్నారే, భిన్నాభిప్రాయాలు వచ్చినాయే, భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇదే లక్షల మంది కార్యకర్తలు 100 మంది లీడర్లు ఉన్న పార్టీలలో భిన్నాభిప్రాయాలు ఉండవా? భేదాభిప్రాయాలు ఉండకూడదా? అయినా కాంగ్రెస్ పార్టీలో ప్రత్యేకంగా ఉన్న గొప్పతనం ఏంటంటే మాకు టార్గెట్ గోల్ ఉంది. ఎన్నికలు వచ్చినప్పుడు ఏ ఎన్నికైనా గెలవాలనుకున్నప్పుడు ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా ఎన్ని భేదాభిప్రాయాలున్నా అందరూ కలిసి కూర్చొని చివరి ఏకాభిప్రాయానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారు. దయచేసి మీరు కూడా ఒక ప్రెస్ క్లబ్ ఓపెన్ చేసినారు, భిన్నాభిప్రాయాలు ఊళ్ళో రాకపోయినచ్చు
వాళ్ళందరూ కూర్చోబెట్టి మాట్లాడండి. మధ్యవర్తిగా వాళ్ళని సహకారం మీకు కావాలని మేము చేస్తాం. కానీ సూర్యాపేట పట్టణంలో ప్రెస్ క్లబ్ ఒకటి ఉంది, దాంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా సభ్యత్వం ఉండాలి. ఎవరు కూడా వేరు కాదు, ఎంత ఒకటే చెప్పి చెప్పాల్సిన అవసరం ఉన్నది. అప్పుడే మీకు చాలా ఎఫెక్టివ్ గా వార్తలు రాయగలుగుతారు. అప్పుడే ప్రజలందరూ కూడా చేరువా ఉండి రాజకీయ నాయకులు కూడా రైట్ ఏదున్నా వీళ్ళకి చేయాలన్నా ఇందాక పెద్దలు చెప్పారు. మీరు రామిరెడ్డి దామోదర్ గారు ఉన్నప్పుడు రాష్ట్ర మంత్రులను ప్రథమంగా మీ యొక్క కోరికను మన్నించి మీ బాగోగులు చూసి మీ కష్ట నష్టాలు చూసి ఇళ్ల స్థలాలు కనీసం కేటాయిస్తే బాగుంటుంది అని చెప్పి రామిరెడ్డి దామోదర్ గారు ఆలోచన చేసి అందరికీ ఇళ్ల స్థలాలు మీరే చెప్పినారు. ప్రెస్ క్లబ్ జాగ్రత్త. ఇటువంటి చేయాలంటే నాయకులకు ఏ విధంగా మీరందరూ కలిసి ఉండరు, కలిసి వచ్చారనే భావన కలగాలి. భావన కలగాలంటే మీరందరూ ఖచ్చితంగా కలిసి ఉండాలి. కలిసి చేస్తే బాగుంటుంది నా అభిప్రాయం. మరి ఈ యొక్క ప్రెస్ క్లబ్ నిజంగా అందరూ వచ్చి తీసుకొచ్చి ఇది సరిపోదు, దీనికి ఇంకో పక్కన తీసుకుని అందరూ చేతి కాదు. నిరంతర ప్రవర్తనమే అందరికి మంచి వార్తలు అందించాలి. మాకు కూడా మీరు సహాయ సహకారంగా ఉండాలి. మీరు మంచి పనులు ఏవైతే చేస్తున్నారో దయచేసి ప్రజలకు తీసుకోండి. మాలో ఉన్న లోపాలు ఎత్తి చూపండి, మేము కాదంటారు. కానీ దయచేసి చిలువలు పదవులు ఊహా ఏదో రాత్రి కలవడానికి రాయడం దయచేసి పని చేయండి. మీకు క్లారిఫికేషన్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు మమ్మల్ని అడగండి. వీటిలో జనాలు మాకు తెలిసింది అంటే క్లారిఫికేషన్. సో ప్రజలకు నాణ్యమైన వార్తలు చేరవేయండి. అందుకు మా పూర్తి సహకారం చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఉన్నందుకు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఉప్పల్ మీనారెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సూర్యాపేట ప్రెస్ మిత్రులంతా ఏకగ్రీవంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని గతంలో ఇదే పాత మున్సిపల్ ఆఫీసు దీంట్లోనే కార్యాలయం నడిపాను. దీన్ని మున్సిపల్ వర్క్లో ఉన్నాక ప్రెస్ క్లబ్ లేకుండా పోయింది. అప్పుడు మీకు అంత చరిత్ర చెప్తా. నాకు తెలిసి అప్పుడు ఇక్కడ ప్రెస్ విలేకరు ఉంటే బ్యాంక్ శ్రీనివాసరావు గారు కట్టంగా ఉంటే రామారావు ఉండొచ్చు, కృష్ణ ఉండొచ్చు, ఇంటి మారకుండా ఉంటే కొంత సీనియర్లు తప్ప నువ్వు చెప్తా. 1989లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డాక 1990లో గౌరవ ముఖ్యమంత్రి స్వర్గీయ రెడ్డిమల్లి జనార్దన్ రెడ్డి గారి సూర్యాపేటలో ఫస్ట్ టైం ప్రెస్ అకాడమీని శ్రీనివాసరెడ్డి గారు చైర్మన్ చేసిన సందర్భంగా ఈ సూర్యాపేటలో వారు రావడం, ఇక్కడి నుంచే ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఆ సందర్భంలో మన దివంగత ప్రీతమ నాయకులు దామోదర్ రెడ్డి గారు ప్రెస్ మిత్రులకు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కు విద్యానగర్లో ఒక ప్లాటు, దాని వెనుక ప్లాటు ప్రెస్ క్లబ్కు ఆనాడు దామోదర్ రెడ్డి గారు ఇప్పేయడం జరిగిందని చేస్తాం. గుర్తుపెట్టుకోవాలి, చరిత్ర మర్చిపోదు, చేసుకొని మర్చిపోదు, కానీ మర్చిపోదు వచ్చిన పదాలు. కొన్నాళ్ళకు అసలు మా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అమ్ముడుపోతాం అనుకున్నాం, కానీ మీ ప్రెస్ క్లబ్ అమ్ముకోడు నిజంగా. ఇది దురదృష్టం. దాని తర్వాత 2009 నుంచి 14 వరకు దామోదర్ రెడ్డి గారు ఇక్కడ శాసనసభ్యునిగా ఉండి ఇళ్ల పట్టాలు అఫీషియల్గా ఉమ్మడి చేయాల్సిన చరిత్ర 77 నాకు తెలిసి 70 ఎక్కువనే ఉండొచ్చు. బ్రహ్మాండమైన కార్యక్రమాలు తీసుకొని అంతమంది విలేకరులు కూడా ఆనాడు సొంత ఇల్లు నిర్మాణం, ఒక్క ఇల్లు అది 50 నుంచి కోటి రూపాయల వర్తున్న ఇల్లు అయి ఆ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి సోదరు. దాంట్లోనే మన మిత్రులు, నేను ఎవరి పేరు చెప్పని కోసగా అలానే బాణాలనుకోరు, బాణాల ఇల్లు కట్టారు. అయ్యో మీ మధ్య పంచాయతీ పెట్టుకొచ్చి ఏదో ఒక భాగం. దాని తర్వాత ఆ ఎమ్మెల్యే ఉన్నప్పుడు దామోదర్ రెడ్డి గారు కొన్ని ఇల్లు
కూడా కొన్ని ఇళ్ళ పట్టాలు కూడా మీకు ఆ రోజులలో ఇక్కడ ఇందిరాబాద్ కాలనీ కూడా పంచిపేట కూడా ఇప్పేయడం జరిగింది. ఇచ్చింది కూడా దామోదర్ రెడ్డి గారు. దాని తర్వాత ప్రెస్ క్లబ్ కట్టుకోవడానికి ఆనాడు అప్పవ శ్రీనివాస గారి మాట్లాడి వారి నాన్నగారి అప్పవ వీర గారి పేరు మీద కడతా అని అప్పుడు దాన్ని మనం భూమి పూజ కూడా నెంబర్ 2 హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ పక్కన ఎందుకంటే బాధేస్తుంది అంటే అంత పెద్ద దామోదర్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు చేశారు. దాని తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఇప్పుడు సోదరుడు చెప్పిండు కట్టుకోపూర్ అంటే పాపం విలేకరులు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు ఖర్చు పెట్టుకొని ఆ కుట్ర చదువు చేసుకొని ఇవాళ ఎదురు కాకుండా పోయి దివాళీ పరిస్థితి తీసుకొచ్చిన ఆ నాయకులను గుర్తు చేస్తాము. దయచేసి మిత్రులు ఏంటంటే పనిచేసే వాళ్ళు గుర్తుపెట్టుకొని తాత్కాలిక వాటికి మీరు లొంగపోకండి. నిలకడగా నిజాయితీగా నిలబడేది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఎదురులే. అది స్పష్టంగా ఈ సందర్భంగా తెలియబడతా ఉన్నాం. మీరు చిన్న వాటికి తలగకుండా ఎవరైతే కరెక్ట్ గా పనిచేస్తారో వారి నాయకత్వం చేసే పనులే చెప్పండి, మంచి పనులే చెప్పండి. మేము చేయని వాటి మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మేము వాటిని చెప్పము. మేము ఏం పని చేస్తామో ఆ పని చెప్పండి. కానీ విమర్శ ఉంటుంది, విమర్శలు అదుపు లేదు. విమర్శలు చేసుకుంటూ కొంత ఇబ్బందికరమైన వాతావరణాన్ని కొంతమంది ప్రశ్నలు చూసుకుంటా ఉంటాం. అది మంచిగా అనిపించే బాధ పని చేస్తూ ఇట్లా చేసుకున్నాడు. ఆనాడు 10 సంవత్సరాలు మంత్రిగా ఉన్న జగదీశ్వర రెడ్డి గారు మీకు ఆనాడు నిజంగా ఇల్లు చేయాలనుకుంటే 126వ సర్వే నెంబర్లో 100 ఎకరాలు పోరబోకు భూమి ఉంది. మీకు ఆయన మనస్ఫూర్తిగా అనుకుంటే మీ అందరికీ కూడా ఆయన శాసనసభ్యులుగా మంత్రిగా వారి చేతిలో వారికి అవకాశం ఉండే బ్రహ్మాండంగా మీకు జర్నలిస్ట్ ఖాళీ కూడా కట్టించే దమ్మ అనుకుంటే. ఎందుకంటే ఆనాడు ఆ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత 2వ స్థానం 3వ స్థానం వారు ఉండే. మరి ఎందుకు చేయడం తెలుసు, మీరు ఎవరు ఎట్లా అడిగిన తెలియదు, వారి నుంచి మనం చేయడం తెలియదు. అదొక మంచి అవకాశం ఉండే అప్పుడు. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇక్కడ దురదృష్టం పెద్ద ఆయన ఓడిపోవటం, తదనంతరం వారు జరిగిపోవటం. ఇప్పుడు అంత పెద్ద కార్యక్రమాన్ని మేము తీసుకోలేము. కానీ ఏదో నా వంతుగా నేను కానీ సర్వోదరెడ్డి గారు కానీ మా నాయకత్వం, మా డీసీసీ ప్రెసిడెంట్ గారు కానీ మా నాయకత్వంతో కూడా మీ ఎంబడే ప్రెస్ సోదరులకు మీరు ఐక్యంగా ఉండే పని చేయండి. మీరు వర్గాలుగా చీలిపోకండి. రాష్ట్రంలో ఒక గ్రూప్ ఉంటుంది, జిల్లాలో ఒక గ్రూప్ ఉంటుంది, సూర్యాపేట గ్రూప్ ఉంటుంది. కానీ ఉంటే ఏఐడబ్ల్యూ లోకల్గా స్థానికంగా ఉన్న విలేకరులు మాత్రం ఒకటే దాటిలో ఉంటే బాగుంటుంది. మండల సంబంధించిన విలేకరులు కూడా ఇన్ని జాగాలు అడుగుతా ఉన్నారు. గతం నుంచి కూడా అది మాత్రం చేయలేకపోయాం. ఖచ్చితంగా మా ముందుగా ఈ రాబోయే 3 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయితే ఈ 3 సంవత్సరాలు కాదు, మాకు పూర్తి ఆత్మవిశ్వాసం ఉంది. మళ్ళీ 5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంటుంది. అధికారులు ఉండాలని కూడా మీరందరూ కోరుకోవాలి. మంచి వార్త రాయండి. కాంగ్రెస్ పార్టీ నిలబడి చేసే కార్యక్రమాలను మీరు ముందుకు తీసుకుపోండి, ప్రజలకు తెలియజేయండి. మీ ద్వారానే ప్రజలకు మంచి వార్తలు చేయాలన్నా ఏ వార్త చేయాలన్నా కూడా విలేకరులే వారధి కాబట్టి ప్రజల కష్టాలను కూడా నాయకుల దృష్టి తీసుకొస్తే ఎవరి నాయకులను వారు చేతనే పని చేస్తారని కూడా ఒకసారి సోదరులు తెలియవచ్చు. మరొకసారి ఈ సందర్భంగా మంచి కార్యక్రమం తీసుకున్న సోదరులందరికీ శుభాకాంక్షలు తెలియపరుస్తూ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉంటాం. విశిష్ట అతిథి గౌరవనీయులు పెద్దలు రామరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముందుగా 77వ గణతంత్ర దిన శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు మంచి శుభదినం. మన ప్రెస్ క్లబ్ సూర్యాపేటని ఈరోజు మంచి రోజున ప్రారంభించుకున్నాము. దానితో పాటు ఈరోజు స్టేజ్ మీద ఉన్న నాయకులందరికీ, స్టేజ్ మీద ఉన్న ముందున్న విలేకరులందరికీ పేరు పేరు నమస్కారం. ఇందాక అందరికీ మాట్లాడుతూ ఉంటే అన్ని సమస్యలు వింటూనే ఉన్నాను.
కృష్ణ గారు మాట్లాడింది ఏంటి, భూపతిరావు గారు మాట్లాడింది ఏంటి, రాంబాబు గారు మాట్లాడింది ఏంటి, ఇంకన్నా మాట్లాడింది ఏంటి, యాదగిరి గారు మాట్లాడింది ఏంటి, అందరికి కూడా ఆవేదనతోటి ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ప్రెస్ క్లబ్ స్థాపించుకున్నామే కానీ ఇంకా అందరు కలిసి చేసుకొని ఉంటే బాగుండేదనే ఆలోచన ఉన్నది. తప్పకుండా కూడా మీరందరూ కూడా ఒకటి కావాలని దేవుని మనసారా కోరుకుంటున్నాను. తప్పకుండా ఐదనే కూడా ఈరోజు ప్రెస్ అనేది చాలా కీలకం. 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ. ఈరోజు ప్రెస్ అంటే ఒక ప్రశ్నించే ఆయుధం. ఎవరైతే అధికార పక్షంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఒక మెసేజ్ని పబ్లిక్ తీసుకుపోవాలంటే ప్రెస్ అనేది వాళ్ళది. అలాంటి ప్రెస్ సమావేశాలు పెట్టాలన్నా బాధితులు వచ్చి చెప్పుకోవాలన్నా కానీ ఈరోజు మనకు సూర్యాపేటలో ఒక ప్రదేశం లేకుండా పోయింది. ఇట్లాంటిది ప్రెస్ క్లబ్ ఈరోజు ఏర్పాటు చేయడం వల్ల ఒక సామాన్యుడిగా వచ్చి నాకు అన్యాయం జరిగింది, నాకు ఈ విధంగా అన్యాయం జరిగిందని చెప్పుకునే ఒక ప్లేస్ని మీరు కల్పించినారు. చాలా సంతోషం. ప్రెస్లో నేను ఒకటే కోరుతున్నాను, మనకు చాలా సమస్యలు ఉన్నాయి, మీకు కూడా వ్యక్తిగత సమస్యలు ఉన్నాయి. కానీ సమస్యలను అధిగమించి మీరు సమాజంలో ఉన్న సమస్యలను కూడా మీరు పెద్ద ఎత్తున ముందుకు పెడుతున్నారు. ఇక్కడ చాలా మంది అంటే అప్పుడు నాన్నగారు 2014 వచ్చినప్పుడు 70 మంది ప్రెస్ సభ్యులు ఉంటే మీరు కూడా మీ డేటాని కలెక్టర్ గారికి నాకు అందరికీ నాయకత్వానికి కూడా అందజేసినట్లయితే ఎవరు అసలు విలేకరు అసలు ఎన్ని ఛానల్ నడుస్తున్నాయో కూడా తెలియని పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఈరోజు అత్తగోలుగా యూట్యూబ్ ఛానల్ వచ్చి నైతిక విలువలు లేకుండా ఒక డబ్బుల కోసమే ప్రెస్ అని చెప్పి ఒక ముద్ర వేసుకొని ఈరోజు ప్రెస్ మొత్తాన్ని కూడా కించపరిచే విధంగా వార్తలు రాస్తున్నారు. అందుకోసమే నేను కోరేది ఏంటంటే మీరు కూడా ఎన్ని సంఘాలను ఉండండి, కానీ ఆ సంఘాలంతా కలిసి ఒక విలేకరులు మాకు గుర్తింపు పొందిన విలేకరులు మీరు అంటే మీరు అర్థం చేసుకోండి. ముఠాలు పోతే మేస్త్రీలు కూడా అక్కడ ముఠా మీద పనిచేసే కూలీలకు కూడా వాళ్ళకు గుర్తింపు పెట్టినారు, కొన్ని పద్ధతులు పెట్టినారు. అంటే పొద్దున 6:30 వచ్చి హాజరయ్యాలి, పని చేసేటప్పుడు మందు కొట్టొద్దు, అట్లాంటి రూల్స్ పెట్టుకొని వాళ్ళు చేస్తున్నారు. మీరు కూడా విలేకరులుగా కూడా మీరు కొన్ని రూల్స్ పెట్టుకోవాలి. ఎవరైనా రూల్స్ ని అతిక్రమించినప్పుడు మీరు మీ క్లబ్స్ వారి నుంచి సస్పెండ్ చేయాలి, వారి హక్కులు తీసేయాలి. ఎందుకంటే ఆ రకంగా మనము ఒక పద్ధతిని క్రమశిక్షణని తీసుకురావాలి ప్రెస్ లో అని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు మీకున్న వ్యక్తిగత సమస్యలు ఇవన్నీ కూడా వాస్తవం. ఎందుకంటే ప్రెస్ రిపోర్టర్ గా పనిచేసే వ్యక్తి సామాన్య మధ్యతరగతి కుటుంబానికంటే కూడా దయనీయమైన పరిస్థితులు ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే. అందుకోసమే హెల్త్ కార్డ్ కావచ్చు, లేకపోతే ఇంటి స్థలం కావచ్చు, ఇంకొక సమస్య కావచ్చు, మీరందరూ ఐక్యమత్యంగా ఉండి మా ఈ అవసరాలు ఉన్నాయన్నప్పుడు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వేనన్న చెప్పిన చరిత్ర కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 89 నుంచి వేనాని గారు చెప్తూ వచ్చినారు అసలు ప్రెస్ అకాడమీ ఎట్లా పెట్టినారు, శ్రీనివాస్ రెడ్డి గారు ఇక్కడి నుంచే ప్రెస్ అకాడమీ చైర్మన్ చేసినారని, దాని తర్వాత జరిగిన సంఘటనలన్నీ కూడా చెప్పినారు. వాస్తవంగా నేను ఒక తెలంగాణ వాదిగా తెలంగాణ కోరుకున్న ఒక పౌరునిగా నేను చాలా సంతోషపడ్డాను. 2014లో తెలంగాణ వచ్చినప్పుడు ఆ రోజు ఆంధ్ర పెద్దలు ఉంది తెలంగాణ మీద. ఆ రోజు వార్తలు స్వేచ్ఛగా రాలేకపోతున్నాం. తెలంగాణ వచ్చిన తర్వాత మనం స్వేచ్ఛగా వార్తలు రాస్తామని. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనను చూసినట్లయితే పూర్తిగా కూడా వన్ సైడ్ గా వార్తలు రాసినారు, ఛానల్ బంద్ చేయించినారు, వార్తలను పేపర్లను బంద్ చేయించిన మనం చూసినాం. మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు గుర్తు పెట్టుకోండి, పత్రికా మిత్రులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా స్వేచ్ఛను గౌరవిస్తుంది, పత్రికా స్వేచ్ఛని మరీ ముఖ్యంగా గౌరవిస్తుంది. ఏ
నాయకుడి మీద ఈ రోజు క్రిటిసిజం తీసుకున్నా, మా ముఖ్యమంత్రి గారిని తీసినా, మా మంత్రుల మీద తీసినా మేము స్వాగతిస్తాం. మాలో లోపాలు ఉన్నాయని ఏమైనా సవరించుకునే ప్రయత్నం చేస్తాను. కానీ అవాస్తవాలను ఈ రోజు కొందరు యాజమాన్యాలు కావచ్చుకొని పార్టీని గురి చేసి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ సహించదు. కాంగ్రెస్ పార్టీ నాయకులుగా మేము కూడా తిప్పి కొడతాం. నిన్ననే చూసినాను, కొందరు బీఆర్ఎస్ నాయకులు ఒక మోరల్స్ లేకుండా, నైతిక విలువలు లేకుండా మాట్లాడినారు ఇక్కడ సూర్యాపేట జిల్లాలో. అలాంటి నాయకుల వార్తల ప్రసారం కూడా మీరు చేసేటప్పుడు ఆలోచన చేయాలి. వారు మాట్లాడిన మాటలు ప్రజాస్వామ్యాన్ని కానీ ప్రజలకు కానీ ఉపయోగకరంగా ఉంటాయని. అందుకోసం అట్లాంటి వార్తలను మేము ఖండించకంటే ముందే మీరే ఖండించాల్సిన అవసరం ఉంటుంది. ఎక్కడన్నా కానీ ఎవరన్నా కానీ అలాంటి బుద్ధిమాలిన మాటలు మాట్లాడినప్పుడు నిన్న కోదాలో పత్రికా సమావేశంలో జరిగిన సంఘటన గురించి నేను చెప్తున్నాను. అందుకోసమే పత్రిక విలువలను కాపాడాల్సింది మీరే, సమాజంలో నైతిక విలువలను కాపాడాల్సింది మీరే. ప్రెస్ ఈరోజు ప్రెస్ క్లబ్ పెట్టి ఒక చక్కటి ఒక దారిలో మొదటి అడుగు వేసినారు. మీరు కోరిన విధంగా తప్పకుండా నాన్నగారి పేరు మీద ప్రెస్ క్లబ్ కట్టించడానికి మాటిస్తున్నాను. ఎందుకంటే ఇంటి స్థలాల విషయానికి వచ్చేసరికి అది స్టేట్ వైడ్ పాలసీ కావచ్చు, కానీ మన ప్రాంతంలో మనకు ఒక క్లబ్ ఉండాలి. ఆ క్లబ్ లో సామాన్యుడు వచ్చి వారి ఒక వాయిస్ వినిపించడానికి అవకాశం ఉండాలని చెప్పి గట్టిగా నమ్ముతున్నాను. ఇంత చిన్న ఆఫీస్ అయిందని మీరు బాధపడకండి. ఎందుకంటే ఎంత పెద్ద కార్యక్రమం తీసుకున్నా ఒక్క అడుగుతోటి అది మొదలవుతుంది. అందుకోసమే ఇంత మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న యాదగిరి గారు అయితేని, నాయన శ్రీనివాసరావు గారు అయితేని, వారి మిత్ర బృందాలందరినీ కూడా పేరు పేరు అభినందన తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఒక మంచి కార్యక్రమం తీసుకుందాం అంటే 10 మంది వెనుక గురుస్తారు. అందుకోసం అది సామాన్య విషయం కాదు. మీరు మంచి ఉద్దేశంతో మీరు అడుగు ముందుకేస్తున్నారు. ఆ దేవుడు కూడా మీకు సహకారం అందిస్తారు. మీకు తప్పకుండా వారి ఆశీర్వాదం ఉంచాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మరోసారి ఈ సూర్యాపేట మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. నేను ఒకటే కోరుతున్నాను, విలేకరులతోటి నేను ఒక మంచి మేధో మదనం సదస్సు చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం, ఆ మేనిఫెస్టో రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. తరువాత మీకు సహకారం అందిస్తారు. మీకు తప్పకుండా వారి ఆశీర్వాదం ఉంచాలని చెప్పి మనసారా కోరుకుంటూ, మరోసారి ఈ సూర్యాపేట మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయి. నేను ఒకటే కోరుతున్నాను, విలేకరులతోటి నేను ఒక మంచి మేధో మదనం సదస్సు చేయాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నాం, ఆ మేనిఫెస్టో రూపొందించుకోవాల్సిన అవసరం ఉన్నది. తరువాత మీరు కూడా మాకు సలహా సూచనలు ఇవ్వండి. వాడి వయసు మేము ఎక్కడన్నా మీరు తప్పులు చేసినా ఎత్తు చూపించి మాకు చెప్పండి, మీరు ఇక్కడ తప్పు చేస్తున్నారని చెప్పి చెప్పండి. దాన్ని సరిదిద్దుకోవడానికి మాకు ఆ ధైర్యం ఉన్నది. మా నాయకత్వం అందరూ కూడా ఇక్కడ స్టేజ్ మీద కూడా మేము ఏదైనా తప్పులు చేస్తే నీవు తప్పు చేసామని ఒప్పుకోని ముందుకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ మీ సహాయ సహకారం కావాలి. మేధో మదన సదస్సు అతి త్వరలో పెడతామని చెప్పి తెలియజేసుకుంటూ, మరోసారి ఈ ప్రెస్ క్లబ్ పెట్టినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇట్లాంటి చక్కటి కార్యక్రమాల్లో మీకు పంచుకోవడం, ఇంకో విధంగా వ్యక్తిగత పరిచయాలు కూడా ఏర్పరచుకోవాలని చెప్పి నా వంతుగా ఏ ప్రయత్నం అయినా కానీ మీకు సహాయ సహకారం అందించడానికి ముందుంటానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.